జై శ్రీరామ్ అందరికీ. ఈరోజు మరొక వాస్తు పద్యంతో ప్రారంభిద్దాం. దక్షిణము దిక్కున ధన సంపదలు ఉండు, దక్షిణము బాగు లేకున్న దౌర్భాగ్యము ఉండు, అష్ట దిక్కులందు ఆలి అర్ధ భాగము, వాస్తువమ్ము కాదు వాస్తురెడ్డి మాట వాస్తవము. దక్షిణం దిక్కున ధన సంపదలు అంటే దక్షిణం దిశలో మనకు వాస్తు సరిగ్గా ఉన్నప్పుడు సంపదలు ఆటోమేటిక్గా మనకు వస్తాయి. దక్షిణం దిక్కు వాస్తు లేక సరిగ్గా వాస్తు శుభ ఫలితం లేకుండా వాస్తు దోషం ఉందనుకోండి దక్షిణంలో, అప్పుడు దౌర్భాగ్యం అనేక ఇబ్బందులు వస్తాయి మనకి. అలాగే మనకు 4 దిక్కులు ఉన్నాయి, 4 మూలలు ఉన్నాయి. సో ప్రతి దిక్కు ప్రతి మూల కూడా ఆలి అంటే స్త్రీ అనేది ప్రకృతిలో సగభాగము కాబట్టి అన్ని దిక్కులకి అన్ని మూలలకి కూడా ఆమె యొక్క ప్రభావం అనేది మంచి లేదా చెడు రెండు అన్ని చోట్ల అన్ని దిక్కులకు వ్యాపిస్తుంది, అన్ని దిక్కులకి వర్తిస్తుంది. కాబట్టి ఏ ఒక్క దిశ కానీ ఏ ఒక్క దిక్కు కానీ స్త్రీకి ప్రత్యేకమైంది అని మనము చెప్పలేము. కాబట్టి ఆమె అర్ధభాగం కాబట్టి అన్ని భాగాలకు ఆమెకు సంబంధం ఉంది. వాస్తు ఒమ్ము అబద్ధము కాదు వాస్తవము, ఇది నిజము. ఈరోజు మరొక వాస్తు మనకు చెడు ఫలితాలు ఇచ్చేటువంటి వాస్తు దోషంతో మనం తెలుసుకుందాం. ఈ ఉత్తరం రోడ్డు ఉన్నప్పుడు కొన్ని ఇండ్లు నేను చూశాను, ఉత్తర వాయువ్యంలో గేటు. సో ఉత్తర వాయువ్యంలో సింహద్వారం పెట్టడం జరిగింది. వాళ్ళకి తెలిసో తెలియకో అక్కడ పరిస్థితులను బట్టో లేక ఆ విధంగా అలాంటి ఇళ్ళని నేను చూడడం జరిగింది. దీనివల్ల ముఖ్యంగా ఇది కూడా ఆ ఇంటి యొక్క భార్యాభర్తల మీద, సంబంధాల మీద, ప్రేమ మీద ప్రభావం చూపిస్తుంది. ఈ ఉత్తర వాయువ్యంలో గేటు ఉన్నా, ఉత్తర వాయువ్యంలో సింహద్వారం ఉన్నా కూడా మనకు అశుభ ఫలితాలనే ఇస్తుంది. ముఖ్యంగా భార్యాభర్తల యొక్క ప్రేమ మీద, భార్యాభర్తల యొక్క సంబంధం మీద ఇది చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. మంచిగా అన్యోన్యంగా కలిసి ఉండాల్సిన భార్యాభర్తలు ఈ తూర్పు వాయువ్యంలో సింహద్వారం వలన వాళ్ళ మధ్యలో మనస్పర్ధలు ఏర్పడడం అనేది ప్రారంభం అవుతుంది. దీని వలన ఇంటి యజమాని అంటే ఆమె భర్తకి చెడు అలవాట్లు ఏర్పడతాయి, తాగుడుకు బానిస అయ్యే అవకాశం ఉంది, లేదా అక్రమ సంబంధాలతో అవకాశం ఉంది. అయితే ఇలా ఉండడం వలన చాలా ఇబ్బందులు వస్తాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన సఖ్యత అనేది ఉండదు. మొదటి ఇబ్బంది ఇది. దీన్ని మనం గుర్తెరిగి ఈ దోషాన్ని సవరించుకునే మార్గం ఆలోచించాలి. ఈ దోషం కాబట్టి ఇంకొక పెద్ద మనకు జరిగే ఇబ్బంది ఏమంటే అనారోగ్యము. భార్యకు లేదా భర్తకు లేదా ఇద్దరికి అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎప్పుడు ఏదో ఒక టాబ్లెట్ మింగడము, ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యంతో హాస్పిటల్ సందర్శించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారంలో ఇబ్బందులు, లేదా ఉద్యోగం చేస్తున్న వాళ్ళకైతే ఇలా ఉండడం వల్ల ఉద్యోగంలో కూడా ఇబ్బందులు తలెత్తుతాయి. అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా మానసికమైన సమస్యలు వస్తాయి. మన బంధువులలో కూడా ఏమవుతుందంటే ఈ ద్వారం వలన మనస్పర్ధలు వస్తాయి. అలాగే మన ఫ్రెండ్షిప్, మన ఇరుగు పొరుగు వారితో కూడా మనస్పర్ధలు వస్తాయి. ఏ రకంగా చూసినా ఇది చాలా మనకి ఇబ్బందిని కలిగిస్తుంది. కాబట్టి దీన్ని ఏం చేయాలంటే మనం సవరించుకోవాలి. మొదట ఇది మనకు నీచ స్థానంలో ఉంది కాబట్టి దీన్ని ఇక్కడ ద్వారాన్ని మూసివేసి, అలాగే ఇక్కడ గేట్ని కూడా మూసివేయాలి. ఉత్తరం మధ్యలో లేదా ఉత్తర ఈశాన్యంలో ఒక గేట్ తెచ్చుకోవాలి మనం. అలాగే ఈ గేట్కి ఎదురుగా సింహద్వారం. ఇప్పుడు మనకు ఇక్కడ ఇంతవరకు మనం ఎదుర్కొన్న ఇబ్బందులన్నీ ఆగిపోవడం జరుగుతుంది. శుభ ఫలితాలు దీంతో ప్రారంభం అవుతాయి. కాబట్టి మన ఇంటి యొక్క దోషాల మీద మనకు కొంచెం అవగాహన పెంచుకొని కొన్ని దోషాలను తొలగించుకోవడం వల్ల మనకు ఇబ్బందులు రాకుండా చూసుకునే అవకాశం ఉంది. అందరూ ఇలాంటి అవగాహన కలిగి ఉండాలని ప్రార్థన. జై శ్రీరామ్.